నామములకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగుగాక. వచ్చిన మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లలు మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో లూకాసు సువార్త 24వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మరి లూకా భక్తుడు మరి రాస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విషయము మనకు తెలుసు ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమాయి అని ఒక గ్రామానికి వీరు వెళ్తున్నారు. అయితే వీరు వెళ్తూ మరి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నటువంటి స్థితి మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. వారిలో ఒకరితో ఒకరు సంభాషణ చేస్తున్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా పర్యాయములు మరి మనం ప్రయాణం చేసేటప్పుడు ఇలాగ ప్రక్కన ఉన్నటువంటి వారితో మరి మాట్లాడుతూ ఉంటాం. ఆ సంగతి ఈ సంగతి ముచ్చరిస్తూ ఉంటాం. అలాగే వీరు కూడా ప్రయాణం చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడేటువంటి పరిస్థితి. అయితే వీరు మాట్లాడుకున్నటువంటి ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు తానే మరి దగ్గరికి వచ్చి మరి వారి ప్రక్కన వారితో కూడా నడిచెను అనేటువంటి మాట 15వ అధ్యాయం వచనంలో మనం చూడగలుగుతాం. ఆఖరి భాగంలో యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను, ఆయన కూడా వారితో నడుస్తూ ఉన్నాడు అనే విషయాలు మనం చూస్తాము. ఇక్కడ మరి రిజరెక్టెడ్ బాడీకి ఉండేటువంటి కొన్ని లక్షణాలు మనం గమనించాలి ప్రియుల. అదేదో మహిమా దేహము ఇంకా భూమి మీద నిలవదు ఆ దేహము అనేటట్లుగా కాక, వారితో పాటే నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారితో పాటే మరి ఒక దేహముగా చూడండి, ఒక ఆత్మగా ఉంటే ఏమంటాను, శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ తన చేతి వేలు పెట్టినప్పుడు ఆయన్ని స్పర్శ తెలిసినటువంటి పరిస్థితి. అంటే ఒక శరీరం ఆయనకి ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగానే శరీరం ఉంది, భూమి మీదే ఈయన నడుస్తూ ఉన్నాడు, ఈయన తింటున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మామూలుగానే ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేముల. అయితే వారితో కూడా ఆయన నడుస్తూ వారికి ఈ విధంగా వారితో అంటూ ఉన్నాడు. ఏమనంటే, ఒకరితో ఒకరు మీరు వచ్చేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా, ఆ మాటలు దేని గురించి అని ప్రభు ఆ వ్యక్తులను అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తిరిగి మళ్ళా ప్రభుకి ఈ విధంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఏమని అంటున్నారంటే, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరగవా? యెరూషలేములో జరిగినటువంటి సంగతుల్లో తెలియనటువంటి వాడు నీవు ఒక్కడవేనా? అందరికీ తెలిసింది కదా ఈ విషయాలు, నీకు ఎలాగ తెలియకుండా ఉండింది అనేటువంటి ఆశ్చర్యాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఆయన ఏ విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని ప్రభు వారిని అడిగినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానము 19వ వచనంలో, నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే, నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే వారు మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తాము. ఏంటి వీరు మాట్లాడుకునేటువంటి యేసుని గురించి మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళు చెప్తున్నారు ఈయనకి ఒక మంచి సర్టిఫికేట్ ఈయన గురించి ఇస్తూ ఉన్నారు. ఏమనంటే, దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఈయన చాలా గొప్పవాడు, మాటల్లోనూ క్రియల్లోనూ గొప్ప కార్యాలు చేసేటువంటి ఒక గొప్ప శక్తిగల ప్రవక్తగా ఈయన ఉన్నాడు అనే విషయాన్ని వారు తెలియపరుస్తున్నారు. అయితే ఇలాంటి గొప్ప ప్రవక్తని ప్రధాన యాజకులు తర్వాత అధికారులు కలిసి వారందరూ క్రీస్తుని మరణ శిక్షకు
ఆయన్ని అప్పగించేశారు అనే విషయాన్ని ప్రభువుకి తెలియపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది జరిగి నేటికి 3 దినాలైంది. యెరూషలేములోనే ఉంటున్నావు, నువ్వు ఈ విషయాలు తెలియకుండా ఎలా ఉన్నావు అన్నట్లుగా ప్రభువుని వారు అడుగుతా ఉన్నారు. అయితే ఇంకా వారు చెప్తూ ఆయన చనిపోయి 3 రోజులైన అయితే మాలో కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి ఆ పరిస్థితి, లేదా దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సంగతిని వారు మాకు కొందరు స్త్రీలకు చెప్పారు. అయితే మేము కూడా మాలో కొంతమంది వెళ్ళి చూసినప్పుడు అలాగే ఆయన సమాధి తెరవబడి ఉండడం చూసాం, కానీ ఆయన దేహాన్ని మేము అక్కడ చూడలేదు అనే విషయాన్ని వారు అక్కడ తెలియపరుచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వీరు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక దుఃఖకరమైనటువంటి రీతిలో ఒక సాడ్ ఎండింగ్ నోట్ వారు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఏంటంటే లాస్ట్లో చెప్పినటువంటి మాట, ఈయనే మమ్మల్ని విడిపించగలిగినటువంటి వాడు అనే మేము ఈయన గురించి అనుకున్నాము. అయితే ఈయన అలాగా లేడు అనేటువంటి విషయాలు వారు అక్కడ తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుల, ఇక్కడ ఈ వచనం చదువుదాం. 25వ వచనం మనం చదివితే, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి 21వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులను విమోచింపబోడువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలీయుల్ని విడిపించేటువంటి వాడు, లేదా మెస్సియా అనేటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెస్సియా అంటే విమోచకుడు, ఇశ్రాయేల్ని విమోచించేవాడు, ఇశ్రాయేల్ని వెళ్ళేటువంటి రాజు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇశ్రాయేలీయుల్ని విడిపించేవాడు ఈయనే అయి ఉంటాడు అని ఈయన కొరకు మేము నిరీక్షించాం. ఈయన తప్పకుండా మమ్మల్ని విడిపిస్తాడు, ఈయన తప్పకుండా మమ్మల్ని ఆ రోమా సామ్రాజ్యము లేకపోతే ఆ ఆపరేషన్ నుండి మమ్మల్ని విడిపిస్తాడని చాలా మేము విశ్వసించాం, నిరీక్షించాం. మాకు విడుదల అయిన ద్వారా వస్తుందని. కానీ ఇప్పుడు ఆ హోప్స్ మాకు లేవు, ఆ నిరీక్షణ ఇప్పుడు మాకు లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చనిపోయాడు. ఇప్పుడు చనిపోయి 3 రోజులు అయిపోయింది అన్నట్లుగా వారి హోప్స్ షాటర్ అయినటువంటి ఆ స్థితిని వారు అక్కడ తెలియపరుస్తున్నారు. మేము నిరీక్షించాము ఆయన కొరకు ఎంతో, ఈయనే ఖచ్చితంగా ఈయన మమ్మల్ని విడిపిస్తాడని మేము నమ్మాము. కానీ ఆయన ఈ రీతిగా చనిపోయి 3 రోజులు అయిపోయినటువంటి పరిస్థితి అని ప్రభువుని గురించి వారు తెలియచెప్తున్నారు. వారు తమ నిరీక్షణను కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నిరీక్షణ కోల్పోయి దుఃఖంలో ఉన్నారు. మొదట ఒకరితో ఒకరు విచారంగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత వారి యొక్క ఆ నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈయనే అని మేము నిరీక్షించాము, కానీ ఇప్పుడు ఆ నిరీక్షణ మాకు లేదు, ఎందుకంటే ఆయన చనిపోయాడు, 3 రోజులు అయిపోయింది ఇప్పటికని చెప్తాను. అయితే ప్రభు వారిని ఏమంటారు గద్దించినటువంటి విషయము, లేదా మందలించి వారికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి కొన్ని సందర్భాలు ఇక్కడ ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. 25వ వచనంలో మనం చదివితే, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇవి కొంచెం తిట్టినట్టుగానే మనం గమనించాలి. వారిని లేదా మందలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రవక్తలు మీతో మెస్సియాని గురించినటువంటి సంగతులు అనేకమైనవి లేఖనాల్లో రాయించారు కదా,
ఆ లేఖనాలను మీరు ఎందుకు చదవట్లేదు, లేకపోతే వాటిని ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు అని ప్రభు అక్కడ విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, క్రీస్తు లెగడము, లేకపోతే శ్రమ పడడము, సిలువ వేయబడడం, ఆయన చనిపోవడము, ఆయన తిరిగి లేవడము ఇది అగత్యము అని లేఖనములో రాయబడినటువంటి సంగతులను మీరెందుకు నమ్మలేకున్నారు అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఏం చెప్పి ఉండొచ్చు, ఈ విషయాలు చెప్తున్నారు ప్రభు చెప్పారు అంటే ఏం చెప్పి ఉండొచ్చు, ప్రభు ఏ విషయాలు గురించి తెలియచెప్పి ఉండొచ్చు. ఆయన ప్రవక్తల రాసినటువంటి లేఖనాలు, క్రీస్తును గురించి ఏ లేఖనాల్లో ఏ విధంగా రాయబడి ఉన్నాయి అనేటువంటిది క్రీస్తు వారికి వివరించి ఉండొచ్చు. ఆది కాండము నుండి దాదాపుగా మలాకీ గ్రంథము వరకు కూడా ప్రవక్తలు ఆయా చోట్ల ఆయా రీతిలుగా క్రీస్తు ప్రభువుని గురించి ఆయన రచించినటువంటి అనేకమైనటువంటి ప్రవచన వాక్కులు అనేకమైనవి ఉన్నాయి. ఉదాహరణకు ఆది కాండములోనే 3వ అధ్యాయము 21వ వచనంలో 15 నుండి 21వ వచనంలో మనం చూస్తే ఆయన ప్రభువుని ఎలాగా రాబోతున్నాడు, స్త్రీ యొక్క సంతానముగా ఆయన రాబోతున్నటువంటి విషయాన్ని ప్రభు వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ సంతానమున ఆయన ఉద్భవింపబోతున్నాడు, స్త్రీ సంతానమున ఆయన ఉద్భవించబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఆయన అబ్రహాము కుమారుడిగా ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని ఆయన తెలియపరిచారు. తర్వాత 49వ అధ్యాయంలో ఆది కాండములో యోధా గుండా ఆయన యోధా సంతానంగా ఆయన రాబోతున్నాడు. యోధా నుండి రాజదండము తొలగిపోదు అనేటువంటి ఆ లేఖనము ద్వారా ఈయన యోధా వంశంలో ఉండి ఒక రాజుగా క్రీస్తు రాబోతున్నాడు అనే విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. ఇంకా కొంచెం మనము ముందుకు లేఖనాలను పరిశీలించుకుని మనం చూసినట్లయితే తర్వాత దావీదు దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అతని సింహాసనమును నిత్యము నేను స్థిరపరుస్తాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు అనే విషయాలు 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి మాట. తర్వాత మీకా గ్రంథంలో కూడా బెత్లెహేములో నజరేతులో నుండి ఆయన ఉద్భవింపబోతున్నాడు అనేటువంటి విషయాలు, ఇవన్నీ ఆయా రీతిలుగా ప్రవక్తలు ముందుగానే రచించారు, లేకపోతే ప్రవచించి రాసినటువంటి వాక్కులను మీరెందుకు గమనించలేదు? దావీదు కీర్తనలోనే అనేకమైనటువంటి కీర్తనలు మెస్సియాను ఉద్దేశించి రాయబడినటువంటి కీర్తనలు అనేకమైనవిగా మనం చూడగలుగుతాం. వాటన్నిటినీ మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారని వారిని ప్రభువారు మందలించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. చూడండి, లేవి కాండం నుండి 23వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే లేవియా కాండము 23వ అధ్యాయము 10వ వచనం చదువు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లా అన్నావు, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను. మీరు ఆ పనును అర్పించు దినమున
ఈ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే దేవుడు ఫస్ట్ ఫ్రూట్స్ని తీసుకురామని ఆజ్ఞాపన ఇచ్చినటువంటి ప్రథమ ఫలములను, ప్రథమ పంటను తీసుకుని వచ్చి దేవుడి సన్నిధిని మీరు అర్పించాలని దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఇది ఒకటి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాగది వారు తీసుకురావాలంటే, నేను మీకు ఇచ్చే స్వాధీనంగా ఇచ్చేటువంటి ఆ దేశంలో మీరు పంటను పండించినప్పుడు, పంటను కోసేటప్పుడు మొదటి పన, అదే మొదట ఏదైతే అది ఫలిస్తుందో ఆ పంటని, ఆ పనను మీరు ఆ కుదురుని పట్టుకుని దాన్ని కోసి మీరు ఎక్కడ తీసుకురావాలంటే నా సన్నిధికి తీసుకుని రావాలి. అక్కడ మీరు దాన్ని యాజకునికి అప్పగించాలి. యాజకుడు దాన్ని ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో దాన్ని ఆ యాజకుడు అల్లాడిస్తాడు, ఆ పనను అల్లాడిస్తాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు చేయాలంట? అల్లాడించడం దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి విశ్రాంతి దినమునకు మరుదినమున, అంటే అప్పటి దినాల్లో విశ్రాంతి దినము అంటే శనివారము తర్వాత అంటే ఆదివారం. అదే ఆదివారం నాడున మీరు ఆ యాజకుడు దాన్ని దేవుని సన్నిధిలో అల్లాడించాలి అనేటువంటి వాక్కును మనం చూస్తా ఉన్నాం. దీన్ని క్రీస్తు ప్రభు వారిలో ఎలాగా ఈ ఫస్ట్ ఫ్రూట్స్గా ప్రభు మన జీవితాల్లో మనకి కనపరుచుకున్నారనేటువంటి విషయాన్ని చదువుదాం. కొరింథీయులకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయము 15వ అధ్యాయము, మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారానే మృతున పునరుద్ధానమును కలిగింది. చూడండి ఇక్కడ ఈ వాక్కును మనం చూద్దాం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. జాతి గమనిద్దాం. ఇక్కడ నిద్రించిన వారిలో ప్రథమ ఫలము. చూడండి, పంటలో అంత పంట అంతా ఉంది. పంటలోని మొదటి ఫలాన్ని అతడు ఏం చేయాలంటే ఆ పనని కోసి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో యాజకుడు దాన్ని అల్లాడించాలి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే మృతులైనటువంటి వారు పంట అనుకుందాం. మృతులైనటువంటి వారందరూ అంటే చనిపోయిన వారందరూ పంట కింద ఉన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు పునరుద్ధానుడిగా లేచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సరాసరి ఆ పంటని మొదటి ప్రథమ ఫలాన్ని ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి తీసుకురావాలి. అలాగా ఈయన కూడా మృతుడైనటువంటి స్థితిలో నుండి ప్రథమ ఫలంగా ఈయన లేచి దేవుని సన్నిధికి ఆరోహణమైనటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇవన్నీ పాత నిబంధనలో రాయబడిన ఏ నియమం అన్నా, ఏ చట్టం అన్నా ఇండైరెక్ట్గా క్రీస్తులో అది నెరవేర్చబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేదా ఏదో సాదృశ్యంగా క్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడడం మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియదేవులు. కాబట్టి ఎవరో ప్రవక్తలు రాసినటువంటి లేఖనాలు, నన్ను గురించి రాసినటువంటి లేఖనాల్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు, ఎందుకు వాటిని విశ్వసించలేకపోతున్నారు అనేటువంటి విషయాలు మరి ప్రభు వారిని గురించి వాటిని తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులు. అలాగా తెలియపరిచిన ఫస్ట్ ఫ్రూట్స్గా, అదే మొదటి ప్రథమ ఫలంగా క్రీస్తు ప్రభువారు లేచాడు. కాబట్టి ఒక పంట దేవుడు అంటే దీన్ని ఎలాగ మనం చూడాలంటే పంటంతటినీ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధికి అర్పించలేము అండి. పంటంతటినీ తీసుకుని దేవుని సన్నిధికి అర్పించి అందులో దేవుడిని సన్నిధిలో వాటిని పెట్టి తర్వాత వీటన్నింటిని మళ్ళా తీసుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దాని కొరకు ఏం చేస్తారంటే దానికి నమూనాగా లేకపోతే ఒక రిప్రజెంటేషన్గా పంటంతట్లో ఒకదాన్ని
ప్రథమ ఫలాన్ని మాత్రం తీసుకుని దేవుని సన్నిధిలో అర్పిస్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నాకు ఇచ్చిన దాంట్లో మొత్తం నేను నీకు అంటే ఈ ఒక పన్నే తీసుకెళ్తున్నావు, కానీ ఆ పంట అంతటినే నేను నీకు దగ్గరికి తీసుకుని వస్తున్నాను, దాన్ని నీవు అంగీకరించు అనేటువంటి రీతిలో భక్తుడు చేస్తున్నట్టు అనమాట. అలాగే చనిపోయినటువంటి వారందరిలో ప్రథమ ఫలంగా క్రీస్తు లేస్తా ఉన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు అంగీకరింపబడుతున్నారంటే మనమందరము అంగీకరింపబడతాం. క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడే లేచాడంటే మనమందరమును పునరుద్ధానుడై లేస్తాం. ఎందుకంటే ప్రథమ ఫలంగా ఆయన లేచాడు, తద్వారా మిగతా ఫలంగా మనందరం లేస్తాం. లేదా ఆ పంట విషయంలోనే మనం చూస్తే ప్రథమ ఫలమును దేవుడు అంగీకరించాడంటే మిగిలిన పంట అంతటిని కూడా దేవుడు అంగీకరించినట్లుగా ఎలా ఉంటుందో, అలాగే ప్రథమ ఫలంగా క్రీస్తుని అంగీకరించి ఆయన మృతుల్లో నుండి లేపాడంటే మనల్ని కూడా, మిగిలిన పంట అయిన మనందరినీ కూడా ప్రభువు అంగీకరించి మనల్ని కూడా మృతుల్లో నుండి ఆయన లేపేటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి సంగతులు నా గురించి రాయబడినటువంటి సంగతులు, లేఖనాల్లో ప్రవక్తలు నా గురించి రాసినటువంటి విషయాలను మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు, వాటి ఎందుకు గ్రహించలేకపోతున్నారని వారిని మందలించిన తర్వాత ప్రభు ఈ మాటలు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా 7 మైళ్ళ దూరం అని చెప్తారు. ఎంఐ నుండి యెరూషలేమునకు వెళ్ళే మార్గం 7 మైళ్ళు నడవడానికి దాదాపుగా ఒక 2 గంటలు పట్టచ్చు, స్లోగా నడిచికెళ్ళినా. అయితే ఈ నడిచే క్రమంలో ప్రవక్తలు ఈయన గురించి ఏమేమి రాశారు విషయాలు, పాత నిబంధనలో ఈయన కొరకు రాసినబడినటువంటి విషయాలన్నీ కూడా ఆయన వారితో చెప్పి ఉండొచ్చు. ఈ చెప్పేటువంటి వివరించేటువంటి క్రమంలో ఇంతలోకి వీరి గ్రామం వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనం, అంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు ఆగపడగా వారు సాయంకాలము కావచ్చింది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని ఆయన్ని బలవంతం చేశారు. సరే, ప్రభు కూడా ఒప్పుకున్నారు వారితో ఉండడానికి. సరే, వీరు అందరూ కలిసి వారు గృహంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ప్రభు ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యనాయుడు రాయను. ఈ విషయాన్ని జాగ్రత్త మనం పరిశీలన చేద్దాం. ప్రభు వారితో భోజనానికి కూర్చున్నారు. యథావిధిగా ప్రభు ఎలాంటి ఆచారము లేదా ఎలాగా ఒక భోజనం చేసేటువంటి క్రమము ఆయనకి ఒకటి అలవాటు ఉండేది. ప్రతిసారి కూడా ఆయన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇవ్వడము ఒక ఆనవాయితీగా ఉండేది. అదే ఆనవాయితీని ప్రభు మరలా చేస్తున్నారు. ఆయన రొట్టె తీసుకుని స్తోత్రం చేసి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి విరిచి వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియే, ఈ విషయాలు మనం పరిశీలన చేసినప్పుడు వారి కన్నులు తెరవబడినటువంటి విధానమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెను వారు తీసుకొనగానే, లేకపోతే ప్రభు దాన్ని విరిచి వారికి ఇవ్వగానే, వారు దాన్ని పుచ్చుకొనగానే వారి కన్నులు తెరవబడినటువంటి ఆ స్థితిని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక సిమిలారిటీని మనం గమనించాలి. ఏదేనులో జరిగినటువంటి ఒక సంఘటనకును ఎంఐలో వీరి యొక్క గృహంలో జరిగినటువంటి ఈ యొక్క విషయానికి మధ్య ఒక ప్యారలల్ విధానం ఒకటి నడవడాన్ని మనం గమనించగలుగుతాం. అంటే కొంచెం సమాంతరంగా ఈ రెండింటిని కంపారిజన్ చేసి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులు, ఏదేనులో ప్రభు వారితో కూడా నడిచాడంటే ఆదాము హవ్వలతో దేవుడు నడిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంఐ వెళ్ళేటువంటి మార్గంలో కూడా ప్రభు వీరితో పాటు నడిచినటువంటి పరిస్థితి. ఇద్దరు
దేవునితో నడుస్తున్నారు. ఆదామవ్వ నడుస్తున్నారు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు వారితో మాట్లాడారు. అంటే ఏదైనా వనములో ఆదాము అవ్వలతో ప్రతి పూట వారితో సంభాషణ చేస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. దేవుని మాట వారికి ఉన్నది. ఇక్కడ కూడా అమ్మాయికి వెళ్ళేటువంటి మార్గంలో ప్రభు వీరితో పాటు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వీరికి ఉన్నాయి. ఏదైనా వనంలో వారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ రోడ్డు మీద కూడా వెళ్ళే మార్గంలో కూడా వీరితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుల. అయితే ఇంకొక సిమిలారిటీ ఏంటంటే దేవుడు వారితో ఫెలోషిప్ చేసినటువంటి పరిస్థితి, సహవాసం చేసినటువంటి పరిస్థితి. దేవుని సహవాసం ఏదైనా వనములో ఆదామవ్వలకి ఉంది, ఇక్కడ వీరితో కూడా దేవుడు ఫెలోషిప్ చేస్తున్నాడు. వీరి గృహంలోనికి వచ్చి వీరితో సహవాసం చేసి వీరితో భోజనం చేయడానికి దేవుడు ఇష్టత చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారికి ఫెలోషిప్, దేవుని ఫెలోషిప్, సహవాసం ఉంది. ఇక్కడ వీరికి దేవుని సహవాసము వీరికి కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే రెండు చోట్ల కూడా వారు తిన్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదేన్లో ఆదాము అవ్వలో తిన్నారు, ఒక వృక్ష ఫలాల్ని వారు తిన్నారు. ఇక్కడ కూడా వీరు ప్రభు ఇచ్చినటువంటి, విరిచి ఇచ్చినటువంటి రొట్టెను వీరు తిన్నారు. అక్కడ తిన్నప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. అంటే వారి కళ్ళు తెరవబడినటువంటి పరిస్థితి మనం అక్కడ ఆదికాండంలో చూడగలుగుతాం. వారి కళ్ళు తెరవబడి అనే మాట నిలబడుతుంది. వారి కళ్ళు దేని కొరకు తెరవబడినంటే పాపమునకు తెరవబడ్డాయి. పాపము చేటకు వారి కళ్ళు తెరవబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా వీరు ఎప్పుడైతే తీసుకుని ప్రభు విరిచి ఇచ్చినటువంటి ఆ రొట్టెను తీసుకున్నారో వీరి కళ్ళు కూడా తెరవబడ్డాయి. తెరిచి ఇప్పుడు ఎవరు గుర్తించారంటే ప్రభువుని గుర్తించారు. ఈయన క్రీస్తు అని, మెస్సయా అని వారు గుర్తెరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పాపమునకు వారు కళ్ళు తెరవబడ్డాయి. దేవుణ్ణి గుర్తించుటకు వీరి కళ్ళు ఇక్కడ తెరవబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుల. తర్వాత రెండిట్లో ఉన్న తేడా ఏంటంటే అక్కడ వారు తినడం ద్వారా పతనమయ్యారు. ఇక్కడ వీరు తినడం ద్వారా రక్షణ మార్గంలోనికి వీరు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండిట్లోనూ వారు తిని పతనం పాలయ్యారు. వీరు తిని రక్షకుని చూసి ఆయన్ని వెంబడించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దేవుడిగా. వారు తినుట ద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోయారు. అంటే ఎప్పుడైతే తిన్నారో వారు ఏం చేయబడ్డారు? ఏదైనా వనములో నుండి దేవుడు వారిని గెట్టి వేయబడ్డారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే తిన్నారో వారి ఏమంటాం రెస్టోరేషన్ జరిగింది. దేవునితో ఉన్న సహవాసము వారికి పునరుద్ధరింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఏదైనా వనములో దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి యాక్సెస్ మూయబడింది. ఎప్పుడైతే అది పండును తిన్నారో ఆ తినిన దినమునాడే ప్రభు వారిని ఏదేన్లో నుండి తోలివేసి దానికి కావలికి పెట్టేశారు. మళ్ళీ వీరు దానిలోనికి ప్రవేశించకుండానట్లుగా దేవదూతల్ని, అగ్ని జ్వాలని ఆయన కావలిగా పెట్టి అందులోకి ఎంటర్ అవ్వకుండా చేశారు. అంటే దేవునితో సహవాసానికి వీరికి యాక్సెస్ డినై చేయబడింది, యాక్సెస్ కోల్పోయినటువంటి పరిస్థితి ఏదేన్లో. అయితే ఇక్కడ ఈ రొట్టెను తినటం ద్వారా వీరు కళ్ళు తెరవబడ్డాయి. దేవునితో మరలా రెస్టోర్ చేయబడ్డారు. మరలా దేవునితో సహవాసానికి మార్గము సుగమమైంది. అక్కడ మార్గం క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మార్గాన్ని ప్రభు తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఏమంటాం రిక్రియేషన్ ఆఫ్ ఈడెన్ ఆ సంఘటన ఇక్కడ మరలా పునరుద్ధరణ అవుతుంది. ఏదైతే అక్కడ కోల్పోయారో అది మరలా ప్రభు దాన్ని రెస్టోర్ చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవుల. కాబట్టి దేవుని యొక్క వాక్కు వారితో మాట్లాడి వారి కళ్ళను తెరవ చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి కళ్ళు మరి ఆ పండు తినగానే
పాపం చేయడానికి, లేకపోతే పాపమును గుర్తించడానికి, పాపము గ్రహించడానికి వారి కళ్ళు తెరవబడ్డాయి. ఇక్కడ ప్రభువుని గుర్తించడానికి, ప్రభు మార్గమును అనుసరించడానికి వీరి కళ్ళు మరి తెరవబడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు సంఘటనలకు చాలా దగ్గర సంబంధం. అదేమో మానవుని పతనానికి, దేవుని యొక్క సహవాసమును కోల్పోయినటువంటి స్థితిగా అక్కడ మనం చూస్తే తినటం ద్వారా అది జరిగితే, ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఈ రొట్టె తినటం ద్వారా మరలా సహవాసము రెస్టోర్ చేయబడింది. దేవుని సన్నిధిలోనికి, లేకపోతే దేవుని ప్రజెన్స్కి ఒక మార్గాన్ని అక్కడ క్లోజ్ చేయబడితే ప్రభు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రభు తానే వారి మధ్యకు వచ్చి, తానే వారితో తన వాక్కులను ప్రకటించి, తానే వారికి రొట్టెని విరిచి ఇచ్చి వారి కళ్ళను తెరిచినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవి వారంతటా ఏమీ వారు చేయలేదు. అన్ని విషయాల్లో కూడా, అన్ని చోట్ల కూడా ప్రభు తానే వచ్చి, చూడండి, వారితో పాటు కూడా తానే వచ్చి నడిచాడు, వారితో పాటు తానే మాట్లాడాడు, వారికి వాక్యాన్ని లేకపోతే లేఖనాల్లో ప్రవక్తలు తన గురించి రాసినటువంటి మాటలను ఆయనే వారికి వివరించాడు. తర్వాత తానే మరి రొట్టెని విరిచి వారికి ఇచ్చినటువంటి స్థితిగతులు, తద్వారా వారి కన్నులు తెరవబడినటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడే ఈ మరి ఒక వ్యక్తి యొక్క పునరుద్ధరణని ప్రభువే జరిగించినట్లుగా మనం చూస్తాము. ఏదైనా మనలో మానవుడు కోల్పోయినటువంటి దేవుని సహవాసం, మానవుడు కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సాంగత్యము, సహవాసాన్ని దేవుడు మరలా తానే పునరుద్ధరించాడు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా మరలా మనందరం కూడా ఆ ప్రభు ఎలాగైతే, చూడండి, ఆ ఫస్ట్ ఫ్రూట్స్ లాగా పంటలోని మొదటి పనని దేవుని సన్నిధికి తీసుకురావాలి. అలాగా మొదటి పన క్రీస్తు, ఆయన తిరిగి లేచుట ద్వారా తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన హెచ్చింపబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఒక దినాన ఆ మొదటి పంటని అంగీకరించాడంటే మిగిలిన పంట అంతటిని కూడా దేవుడు అంగీకరించినట్లుగానే మనందరం కూడా ఒక దినాన చనిపోయినప్పటికీ కూడా క్రీస్తు యేసునందు విశ్వసించడం ద్వారా ఒక దినాన మనమందరము తిరిగి లేస్తాము అనేటువంటి గొప్ప నిరీక్షణ ప్రభు మనకిస్తాను. ఇక్కడ ఈ నిరీక్షణ వారు కోల్పోయారు. ఎలాగా? దేని గురించి వీరు నిరీక్షిస్తున్నారంటే, యూదులను రక్షించేటువంటి మెస్సయా నీవే అని మేము అనుకున్నాము అనేటట్లుగా వారు చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఈ వచనంలో 21వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలీయులను విమోచించడం అంటే అప్పటికి వారు ఆ రోమా సామ్రాజ్యపు ఆ భారం కింద, అట్టి భయంకరమైనటువంటి పన్నులు వారి మీద రుద్దేసేటువంటి ఆ పరిస్థితుల్లో వారిని ఈ పన్నుల నుండి, ఈ ప్రభుత్వం నుండి మమ్మల్ని విడిపించేటువంటి మెస్సియా రాబోతున్నాడు అని విశ్వసించారు. ప్రభు వచ్చినప్పుడు ఈయనే మెస్సియాని వారు నిరీక్షించారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అలాంటివి. అందుకే కదా ఆయన గురించి రాస్తున్నారు. ఏమనంటే చక్కని మాటలు రాశారు. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా చక్కని కార్యాలు ఇతను జరిగించినటువంటి, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. క్రియల్లో, ప్రవర్తనలో ఈయన చక్కని ప్రవక్తగా ఉన్నాడు, శక్తివంతమైన ప్రవక్తగా ఉన్నాడు అని ఈయన గురించి గొప్ప సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఇతడే మెస్సియా అని వారు నిరీక్షించారు. అంతలోనే ఆ యొక్క నిరీక్షణ ప్రభు మరణించినతోనే ఆ నిరీక్షణ వారికి కోల్పోయారు. మేము అనుకున్నాం, చాలా నిరీక్షించాం, కానీ ఇప్పటికి 3 రోజులు అయిపోయింది అన్నట్లుగా వీరు బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రభు వారి నిరీక్షణను మరలా ఆయన రెస్టోర్ చేస్తున్నారు. ఎలా అంటే తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుని వారి కళ్ళను
తెరిచి నేనే ఆయనను అనేటటువంటి మాట ప్రభు వారికి తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటలు వారు విన్నప్పుడు, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అదృశ్యమైపోయిన తర్వాత వీరిలో వీరు ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ మాట చదువుదాం. అప్పుడు వారు ఆయన త్రోవలో 32వ వచనం, లూకాసు వార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించినప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచుండగా 11 శిష్యులు వారితో కూడా ఉన్న వారిను కూడి వచ్చి, ప్రభువు నిజంగా లేచి సీమోనుకును కనబడనని చెప్పుకొని, ఇలా ఒకరితో ఒకరు ఆ మాటలన్నింటినీ కూడా మరి చెప్పుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే వారి హృదయములు వారిలో మండించినటువంటి దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. వారి మొట్టమొదట వారు ఈ మెస్సియా ఈయనే అని మేము విశ్వసించాము, ఈయన కొరకు నిరీక్షించాం, కానీ ఇప్పుడు ఆయన్ని మేము కోల్పోయాం అనేటువంటి ఒక సాడ్నెస్లో వారు ఉన్నారు. దేవుడు వారి యొక్క ఆ సాడ్నెస్ని లాస్ట్లో సంతోషంగా మార్చేది. ఆ మెస్సియా ప్రభువే తిరిగి తను తాను ప్రత్యక్షపరచుకుని కళ్ళు తెరవబడి ప్రభుని చూసి గుర్తిరిగి ఆ ప్రభుని గుర్తించినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. రెండవది, ఆయన వారి యొక్క సాడ్నెస్ని సంతోషముగా మార్చినటువంటి పరిస్థితి. రెండవది ఏంటంటే, వారి అవివేకాన్ని వివేకంగా మార్చినటువంటి పరిస్థితి. అప్పటిదాకా లేఖనాలను గ్రహించని స్థితిలో వారు ఉన్నారు, కానీ ఇప్పుడు లేఖనాలు ప్రభు వివరించటం వలన లేఖనాలన్నింటినీ వారు గ్రహించిన స్థితిలోకి వారు ఉన్నారు. వారి హృదయములు ఎప్పుడైతే వాటిని గ్రహించారో వారి హృదయములు వారిలో ఒక మంట పుట్టినటువంటి పరిస్థితిని ఇగ్నైట్ చేశారు దేవుడు వారి హృదయాల్ని. అప్పటి వరకు వారు లేఖనాల విషయంలో మందమతులుగా ఉన్నారు, ఇగ్నోరెంట్గా వారు ఉన్నారు. దేవుడు వారిని ఇగ్నైట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇగ్నోరెన్స్ టు ఇగ్నైట్. అక్కడ సారో టు హ్యాపీనెస్, ఒక భయంకరమైనటువంటి దుఃఖంలో నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిలో ఒక వీరు ఉన్నారు. వారిని సంతోషంలోకి నడిపించారు. ఆ లేఖనాలను గమనించలేనటువంటి ఇగ్నోరెన్స్ అంధకారంలో వారు ఉన్నారు. దేవుడు వారిని ఇగ్నైట్ చేసి మరి వారిని వెలిగించినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూడగలిగితే, దేవుణ్ణి గుర్తెరగలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ముందు దేవుణ్ణి గుర్తెరగలేనటువంటి స్థితి, కానీ ఇప్పుడు దేవుణ్ణి గుర్తెరిగినటువంటి స్థితిగా వారి కన్నులు తెరవబడి మెస్సియాని గుర్తించినటువంటి స్థితి. ముందు వారికి ఉన్నటువంటి స్థితి, మెస్సియాని కనుగొనలేకపోయారు. ఎవరు వారితో మాట్లాడుతున్నారో కూడా వారు గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువు వారి కన్నులు తెరిచారో మెస్సియాని వారు గుర్తించినటువంటి ఆ పరిస్థితిగా మనం ఆ ప్రభుని చూడగలుగుతాం. ఫ్రమ్ బ్లైండ్నెస్, గుడ్డితనములో నుండి చూపు చూడగలిగినటువంటి స్థితికి వీరిని దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రకరకాల విషయాలు మనం దీనికి కంపేర్ చేయొచ్చు. ఇలాంటి స్థితిలో ఉండి ఇలాంటి స్థితికి దేవుడు వీరిని నడిపించాడు అనేటట్లుగా, పడిపోయినటువంటి స్థితిలో నుండి మళ్ళా రెస్టోర్ చేయబడినటువంటి స్థితికి దేవుడు వారిని నడిపించాడు. ఇవన్నీ ప్రభు తానే చేశాడు. ఈ విషయాల్లో వీరు చేసినటువంటి పాత్ర ఏమైనా ఉన్నదంటే వీరేం చేయలేదు. అంటే వీరు ప్రభువుని గుర్తెరగడానికి ఏమన్నా చేశారా? ఏం చేయలేదు. లేఖనాలను తెలుసుకోవడానికి వీరు ఏమన్నా చేశారా అంటే ప్రభువే వీరికి వివరించారు. మరి ప్రభువుతో వీరి సహవాసం పునరుద్ధరింపబడడానికి వీరు చేసింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏమీ లేదు. ప్రభువు చెప్పిన మాటలను వారు విన్నారు, వాటి యందు వారు
విశ్వసించారు. అదొకటి మాత్రమే వారు చేసినటువంటి పని. కాబట్టి ఒక వ్యక్తి పునరుద్ధరించబడడానికి మనిషి యొక్క పాత్ర విశ్వసించడం మాత్రమే. మిగిలినవన్నీ కూడా ప్రభువే చేస్తున్నాడు. ఇక్కడ ప్రభువే చేసినట్లుగా మన జీవితాల్లో కూడా ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని విమోచించడానికి, ఒక వ్యక్తిని పడిపోయిన స్థితిలో నుండి పునరుద్ధరించడానికి దేవుడే అన్ని కార్యములు చేస్తాడు. తానే దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి లేఖనాలను వారికి వివరించి వారి కన్నులను తెరిచి ఆయన్ని గుర్తించేటట్లుగా ఆయనే అన్ని చేసుకున్నాడు. ఇవి చేసినల్లా ప్రభు చెప్పిన మాటలు వినడం, వాటిని విశ్వసించడం మాత్రమే వీరు చేసినటువంటి పని. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువునందు విశ్వసిస్తే చాలు, మన జీవితాన్ని పునరుద్ధరిస్తాడు దేవుడు. పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, గుడ్డివారంగా ఉన్నప్పటికీ, నిరీక్షణ లేని వారంగా మనం ఉన్నప్పటికీ, ఒకటి మాత్రం ప్రభు మాట మనం ఆలకిస్తే, ప్రభు చెప్పినటువంటి విషయాలను మన హృదయంలో మనం భద్రం చేసుకుంటే, వాటి యందు విశ్వసించితే ఆయన మనల్ని విమోచిస్తాడు, పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తాడు, కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు, ప్రభువుని గుర్తెరిగేటువంటి కన్నులు మనకిస్తాడు, నిత్య మార్గాన్న మనల్ని ఆయన నడిపించేటువంటి దేవుడు అయినాడు. కాబట్టి ఇది ఎలా మనం చూడొచ్చు అంటే, ఈ ఓపెన్ స్క్రిప్చర్స్ టు దెమ్, దేవుడు స్క్రిప్చర్స్ని వారికి తెరిచాడు, ఒక్కొక్కటి. ఆయన తెరిచినటువంటి ఆ స్క్రిప్చర్స్ లేకపోతే ఆ లేఖనాలు దేనికంటే నిత్య జీవానికి ఒక మార్గాన్ని ఆయన తెలుసుకున్నట్లుగా ఆ లేఖనాలు వారికి ఒక్కొక్కటిగా తెరిచాడు. కాబట్టి ప్రభు వారికి నిత్య జీవ మార్గాన్ని తెలుస్తున్నటువంటి సందర్భమే ఈ వాక్కుని వారికి బోధించినటువంటి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతారు. కాబట్టి ఒక వ్యక్తి పునరుద్ధరణకి దేవుడు తానే సమస్తాన్ని జరిగించాడు. మన పని ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బోధించినటువంటి బోధన మనం విశ్వసించడమే. కాబట్టి వారు విశ్వసించారు, కళ్ళు తెరవబడ్డాయి, ప్రభువుతో సహవాసంలో వారు ఉన్నారు, నిత్య జీవ మార్గాన వారు నడిచారు. కాబట్టి మనము విశ్వసిద్దాం. నిరీక్షణ లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ మరి ప్రభువును మాట మనకి నమ్మదగినది, పూర్ణాంగీకారంగా అయినటువంటి మాట అది. ఆయన మొదటి ప్రథమ ఫలంగా ఎలాగైతే క్రీస్తు అంగీకరింపబడ్డాడు, లేపబడి తండ్రికి అంగీకరింపబడి ఆయన కుడిపార్శ్వం కూర్చున్నాడు, మనమును ఒక దినాన లేపబడతాం, మనమును దేవుని చేత అంగీకరింపబడతాం, దేవునితో యుగయుగులు ఆయన రాజ్యంలో నడిచేటువంటి భాగ్యాన్ని ప్రభు తన ఆత్మ ద్వారా కూడిన మనందరికీ కూడా అనుగ్రహించగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నా. కృపయు కనికరంగా మా ప్రియ పరలోక తండ్రి, 2 నిమిషాలు ఈ దినము పునరుద్ధాన దినమైనటువంటి ఈ దినమందు క్రీస్తు యేసు ప్రభు ద్వారా మా జీవితాల్లో నాన్న తండ్రి మీతో సహవాసాన్ని పునరుద్ధరింపబడడానికి దేవుడు క్రీస్తుతో వారు తానే వారి మధ్య నిలిచి వారితో కూడా నడిచి వారితో ముచ్చటించి వారికి లేఖనాలు వివరించి వారి నాన్న తండ్రి రొట్టెను విరిచి వారికి లేఖనాలను పంచి వారి కళ్ళను తెరిచినటువంటి స్థితిని మేము ధ్యానం చేస్తున్నాము. ఇదిగో మా జీవితాల్లో కూడా ప్రభువే మా జీవితాల్లోకి వచ్చారు. మేము ప్రభువుని వెతకలేదు, కానీ మీ ప్రియ కుమారుడే మమ్మల్ని వెతుక్కుని వచ్చారు. మా పాపమునంతటిని పరిహరించారు. మాకు నీ వాక్కులు మాకు అనుగ్రహించారు. మీతో కోల్పోయినటువంటి సంబంధాన్ని క్రీస్తే మరలా పునరుద్ధరించారు. మా కళ్ళను తెరిచినటువంటిది క్రీస్తు ప్రభువారే. ఎవరైనా మిమ్మల్ని మేము చూడగలుగుతున్నామంటే, మీ కార్యములను మేము గ్రహించగలుగుతున్నామంటే ప్రభు మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యమే. కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా ఇట్టి కార్యములన్నింటినీ మేము పొందుకోగలుగుతా ఉన్నాం. క్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన ప్రథమ ఫలముగా తండ్రి సన్నిధికి తేబడ్డారో,
మృతులలో నుండి తేబడ్డారో అలాగే మేము ఒక దినాన మీ గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించారు. మేము ఒక దినమున లేపబడతామని నిత్యరాజ్యంలో ఆయనతో కూడా మీతో మేము ఆనందించేటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానంకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి నిరీక్షణ అంతము వరకు క్రీస్తు యేసునందు మేము కలిగి ఉండడానికి మీ కృప, మీ సహాయము, పరిశుద్ధాత్మ నడిపింపు వాక్కు మెరుచున్న వీళ్ళందరికీ మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.